తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం అనేది అసలు ప్రారంభమైతే కావడం అయితే జరిగింది. కానీ మనకు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, మరి ప్రభుత్వం అనేది అసలు ఏం స్పందించేటట్లేదన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సోమవారం ఉదయం 12 గంటల నుంచే టింగనైతే సెల్ ఫోన్లను అయితే మెసేజెస్ అయితే వస్తాయని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా అనేది ఇంకా రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, రైతుల అకౌంట్లో వచ్చేసి రైతులకైతే అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడలేదో మీ యొక్క జిల్లాకు సంబంధించి, అలాగే మీది ఏదైతే గ్రామం ఉందో దానికి సంబంధించి అయితే కామెంట్ సెక్షన్లో అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ ఒక్క రైతు సోదరులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆవేదన. రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మీకు ఒక డౌట్ ఉండాలన్నమాట. మనకు అర్ధరాత్రి 12 గంటలకైతే విడుదల చేస్తున్నారు అనేది అయితే నిజమే అన్నమాట. కానీ మనకు ఒక్కటేసారి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతలేవు అన్నమాట. మరి ఎలా పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా విడతల వారీగానైతే విడుదల చేస్తున్నారు. జిల్లాల వారీగా అంటే ఒక జిల్లా తీసుకున్నారు అనుకోర్రి, ఒక మండలం అయితే ఎంపిక చేయనున్నారు. ఆ మండలాలలో ఎంపిక చేసిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలోనైతే మొదలైతే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత మనకు గ్రామాల విడతల వారీగానే ఈ యొక్క రైతు భరోసా పథకం అనేది ఎప్పుడు మార్చిలోగానైతే పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా తెలియజేయండి. రైతు భరోసా డబ్బులు అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి అసలు ఎవరికి పడ్డాయి అనేది చూసుకున్నట్టయితే కొన్ని మండలంలో కొన్ని జిల్లాలోనైతే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది. మొదట వచ్చేసి మనకు ఏదైతే ఉందో నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం వచ్చేసి ఆ జిల్లాలోనైతే పడడం జరిగింది. ఆ తర్వాత మనకు చాలామంది అయితే చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న సూర్యాపేటలోనైతే పడ్డాయని అయితే చెప్పడం జరిగింది. అలాగే నిర్మల్, నిజామాబాద్ వీళ్ళందరికీ కూడా ఇంకా పడలేదన్నమాట. సిద్దిపేట వాళ్ళకు కూడా పడలేదు, కరీంనగర్ వాళ్ళకు కూడా పడలేదన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క రైతు సోదరులకు కూడా తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మనం కూడా ఒక రైతు సోదరులం కాబట్టి ఈ యొక్క ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మనం కూడా ఒక రైతు అంటే సంబంధించిన కుటుంబాల వారు కాబట్టి తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా షేర్ చేయండి. రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే ఇక డబ్బులు అయితే పడతాయి అన్నమాట.